అండి. వెల్కమ్ టు నక్షత్ర డైలీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అది వ్లాగ్. ఈరోజు నేను అందరికీ అవసరమైనది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య చాలామంది థైరాయిడ్‌తో సఫర్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటి? అది ఎందుకొస్తుంది? దాని సింప్టమ్స్ ఏంటి? ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. థైరాయిడ్‌లో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి హైపోథైరాయిడ్, ఇంకొకటి హైపర్ థైరాయిడ్. హైపర్ 2 రకాల థైరాయిడ్స్ ఉంటాయి. బేసిక్‌గా మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు హైపరా, హైపోనా అనేది మీరు ఒకసారి అడగండి. ఎందుకంటే హైపర్ వేరే ఉంటది సింప్టమ్స్, హైపోథైరాయిడ్ వేరేలా ఉంటది. ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటది రెండింటికి. కానీ హైపర్ వేరు, హైపోథైరాయిడ్ వేరు. మన ఇండియాలో 90% అందరికీ వచ్చేది హైపోథైరాయిడ్ అనమాట. హైపో అంటే 90% ఇది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తది. హైపర్ అనేది ఫారిన్ కంట్రీ వాళ్ళకి చాలా వరకి వాళ్ళకది కామన్ ప్రాబ్లము హైపర్ అనేది. మనకి వచ్చేది హైపోథైరాయిడ్ అంటారు దాన్ని. హైపోథైరాయిడ్‌లో కూడా 2 టైప్స్ ఉంటది. హాష్మోటాస్ థైరాయిడ్ అనేది ఒకటి, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్ ఒకటి. ట్రీట్మెంట్ అనేది హైపోకి, హైపర్‌కి సేమ్ ఉంటది. మామూలుగా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటది. థైరాయిడ్ గ్లాండ్ అనేది T3, T4 అనేదాన్ని ప్రొడ్యూస్ చేయాలి ఎక్కువ. TSH అనేదాన్ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తది. కానీ హైపోథైరాయిడ్‌లో ఏమవుతుందంటే T3, T4 అనేది తక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల TSH అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. TSH అంటే ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. సో, ఆ T3, T4 అనేది తగ్గడం వల్ల TSH అనేది ఈ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది. సో, ఇది హైపోథైరాయిడ్. థైరాయిడ్ సింప్టమ్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం, అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువ అంటే హెయిర్ లాస్ అవ్వడం, అలాగే పాదాల వాపు, మోర్ స్లీపింగ్ అంటే ఎక్కువ నిద్ర రావడం, టైర్డ్‌నెస్, మోర్ స్లీపింగ్, డిప్రెషన్, అలాగే కాన్‌స్టిపేషన్, అలాగే చలికి తట్టుకోలేకపోవడము, హార్ష్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటే గొంతు ఒకలాగా ముంగురులాగా రావడం, ఇవంతా థైరాయిడ్ సింప్టమ్స్. ఈ థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో మనము థైరాయిడ్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బేబీకి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది సరిగా ఉండదు. అలాగే బోన్ డెవలప్‌మెంట్ కూడా సరిగా ఉండదు. కొన్నిసార్లు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేదు ఒకవేళ బేబీ పుట్టినా గానీ వంకరగా పుట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాదనేం లేదు. కానీ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే ఇవన్నీ ఫేస్ చేయాల్సొస్తది. అంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉండదు, బోన్ డెవలప్‌మెంట్ ఉండదు. అలాగే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదా పిల్లలైనా వంకరగా పుట్టడం అలా జరుగుతది. ఇంకొకటి అబ్బాయిల్లో సింప్టమ్స్ ఏంటంటే వాళ్ళు హైట్ పెరగరు. అలాగే అమ్మాయిల్లో చిన్న పిల్లలు థైరాయిడ్ ఉంది అంటే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వరు. ఇది హైపోథైరాయిడ్ సింప్టమ్స్. థైరాయిడ్ అనేది కంట్రోల్‌లో లేకపోతే ఏమవుతుందంటే మిక్సాడిమా అనేది అటాక్ అవుతది. దానివల్ల డైరెక్ట్‌గా కోమాలోకి వెళ్ళిపోతారు. కాబట్టి థైరాయిడ్ అనేది సీరియస్ కాదు. కానీ దాన్ని కంట్రోల్‌లో పెట్టుకున్నంత వరకే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి మనకు థైరాయిడ్ అటాక్ అయ్యింది అని తెలిసినప్పుడు మనం దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే మనం మంచి ఫిజిషియన్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. అలాగే TSH అనేది 0.35 నుంచి 0.5 మధ్యలో ఉండాలి. దానికిచ్చే డోస్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. అదే డోసు ఎక్కువయిందంటే హైపో కాస్త హైపర్ లాగా కన్వర్ట్ అవుతది. అలాగే తక్కువయిందంటే డోసు అది హైపర్ కాస్త థైరాయిడ్ లాగా కన్వర్ట్ అవుతది. అలాగే థైరాయిడ్‌లో ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ తీసుకోవాలి. మనం మిడిల్‌లో కానీ ఆపామంటే సింప్టమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అలాగే మనము అయోడిన్ సప్లిమెంట్ అనేది తీసుకోవడం వల్ల ఎందుకంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది కాబట్టి అయోడిన్ సప్లిమెంట్ అనేది ఇస్తారు. అయోడిన్ సప్లిమెంట్ అనేది తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఈ హైపోథైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా అని కొంతమందికి డౌట్ ఉంటది. వస్తది. కానీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి మనం కంట్రోల్‌లో పెట్టుకున్నంత వరకు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ప్రెగ్నెన్సీకి థైరాయిడ్‌కి సంబంధం లేదు. రాదని కూడా కాదు. కొంతమంది అంటుంటారు థైరాయిడ్ ఉన్న అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవచ్చా అని. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. పిల్లలతో ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో మనము ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో పెట్టుకున్నంత వరకి మనకి ఏ ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అలాగే హైపర్ థైరాయిడ్ ఏంటి అంటే ఇది వరల్డ్ వైడ్‌గా కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్. కానీ మన ఇండియాలో రాదిది. చాలా తక్కువ. ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా వచ్చేదంటే హైపర్ థైరాయిడ్ అనమాట. ఈ హైపర్ థైరాయిడ్‌లో TSH వాల్యూస్ అనేవి తగ్గుతాయి. T3, T4 అనేది పెరుగుతది. అలాగే హైపోథైరాయిడ్‌లో అయితే
T3, T4 అనేది తగ్గుతది. TSH వాల్యూస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? ఇది డిఫరెన్స్ హైపోకి, హైపర్‌కి. దీన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. ఇప్పుడు హైపర్ థైరాయిడ్ సింప్టమ్స్ ఏంటో చూద్దాము. ఈ హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు చాలా సన్నగా ఉంటారు. వీక్‌గా ఉంటారు. వాళ్ళకి ఆకలేస్తుంది. వాళ్ళు ఫుడ్ తింటారు. కానీ చాలా సన్నగా ఉంటారు. అలాగే దీంట్లో కామన్ సింప్టమ్ ఏంటంటే దీంట్లో కూడా హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ లాస్ అనేది ఉంటది. హైపోథైరాయిడ్‌లో చలికి తట్టుకోలేరు. కానీ హైపర్ థైరాయిడ్‌లో చలికి తట్టుకుంటారు. కానీ వేడికి తట్టుకోలేరు. చెమట ఎక్కువ పడుతుంది. గుండె దడగా ఉంటది. అలాగే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఐసైట్‌కి ప్రాబ్లమ్ ఉంటది. అంటే కళ్ళు బయటకొచ్చినట్టు అట్లా అనిపిస్తది. ఐసైట్ ప్రాబ్లమ్ అనేది కామన్‌గా ఉంటది. అలాగే ఇది ఏం సీరియస్ ఏం కాదు. కానీ కంట్రోల్‌లో పెట్టుకున్నంత వరకు ఇది డేంజర్ ఏం కాదు. కంట్రోల్‌లో పెట్టుకోకపోతేనే ప్రాబ్లమ్ అవుతది. హైపోథైరాయిడ్‌లో ఎలాగంటే ట్రీట్మెంట్ అనేది మిడిల్‌లో స్టాప్ చేయలేము. అది స్టాప్ చేసామంటే మనకి మళ్ళీ సింప్టమ్స్ మొదలవుతాయి. మళ్ళీ ప్రాబ్లమ్ మొదలవుతది. కానీ హైపర్ థైరాయిడ్‌లో ఎలాగంటే మనకు ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ అవసరం లేదు. అది ఎలాగంటే కార్బిమోజోలా అనేది ఒక డోస్ ఉంటది. దాన్ని 20-40 ఎంజీ స్టార్ట్ చేసి మెల్లగా మెల్లగా అది 12-18 మంత్స్ వాడిన తర్వాత దాన్ని పూర్తిగా స్టాప్ చేసేయొచ్చు. తర్వాత మనకు యాంటీబాడీస్ టెస్ట్ చేస్తారు. దాంట్లో నార్మల్‌గా ఉంది అంటే 50% రికవర్ అయిపోతుంది. దాన్ని మానేసామంటే తర్వాత రాను రాను అదే నార్మల్‌కొచ్చేస్తది. ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఈ మన జనరేషన్‌లో థైరాయిడ్ వల్ల చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. నా ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది. నా క్లోజ్ ఫ్రెండ్. ఆ అమ్మాయికి థైరాయిడ్ ఉంది. సో, ఆ అమ్మాయి థైరాయిడ్ టాబ్లెట్స్ వాడడం వలన ఎలాగ నేను ఖచ్చితంగా దాని వల్ల అని చెప్పను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి మెడిసిన్స్ వాడుతూ ఇంటి పనులు చేసుకుంటూ అవన్నీ చేసుకోలేకుందంట. అంటే లేజినెస్ ఉంది. ఎక్కువ ఆకలేసేస్తుంది. అంటే వెయిట్ కూడా గెయిన్ అయిపోతుంది. అంటే ఎక్కువ ఆకలేస్తుంది, ఎక్కువ నిద్రొస్తుంది. పని తక్కువ చేసి ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ అమ్మాయి వెయిట్ గెయిన్ అయిపోతుంది. సో, నా వీడియో మీకందరికి యూజ్‌ఫుల్ అనుకుంటాను. మీకందరికి నచ్చింది అంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.